చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మనకు తెలుసు బంజారీల్స్ ఏరియాలో మొన్న కరాటే కళ్యాణి గారు ఒక లేడీని సేవ్ చేశారు. ఆమె పాకిస్తానీ యువకుడి వలలో చిక్కుకుని గత కొన్ని రోజులుగా కొన్నేళ్లుగా బాధపడుతుంటే ఆమె వెళ్ళి నైట్ పోలీసులతోటి ఆ అమ్మాయిని సేవ్ చేశారు. ప్రస్తుతం బాధితురాలు అలాగే కళ్యాణి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాధితురాలని సేవ్ చేసినటువంటి వ్యక్తి ముగ్గురు కూడా లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి కళ్యాణి గారు. నమస్తే. మీకు కూడా నమస్తే అండి. అసలు ఏం జరిగింది? కళ్యాణి గారు ఆల్రెడీ నాతో మాట్లాడారు, మాకు ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. బట్ అసలు ఏం జరిగింది అనేది మీరు చెప్తే ఎలా అతని వలలో పడ్డారు మీరు? ఆ పాకిస్తానీ యువకుడు ఇక్కడే ఉన్నాడన్న సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? అసలు అతను పాకిస్తాను, హైదరాబాద్ కాదు, ఇండియా కాదు అని మీకు ఎప్పుడు తెలిసింది? అతని వలలో మీరు ఎలా పడ్డారు? అసలు 2011లో 24/7 కంపెనీలో తను జాయిన్ అయ్యాడండి. 2010 నుంచి నేను అక్కడే ఉన్నాను. 2011లో తను అక్కడ జాయిన్ అయినప్పుడు ఒక ఎంప్లాయీగా, ఒక కొలీగ్ గా తెలుసు. 2013లో పరిచయం కొంచెం పెరిగింది అండ్ 2016లో తనతో పెళ్ళయింది. ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తుంటే వాళ్ళ సిటిజన్షిప్ ని మనకు క్వశ్చన్ చేసే అంత థాట్ కూడా రాదు కాబట్టి దట్ నెవర్ క్లిక్డ్ అండి. పెళ్ళైపోయింది. దెన్ 2018లో నాకు కొడుకు కూడా పుట్టాడు. దాని తర్వాత ఈ ఎన్ఆర్సీఏ, సిసిఏ గురించి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదో కైండ్ ఆఫ్ డిస్కషన్స్ చేసుకుంటూ అటు ఇటు కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళడం కానీ, ఢిల్లీ ఆఫీస్ కి విజిట్ చేయడం కానీ అలా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మొన్న పహల్గామ్ అటాక్ తర్వాత వాళ్ళందరినీ పంపించేస్తాను, పాకిస్తానీస్ ఇక్కడ ఉండకూడదు, ఇన్ఫాక్ట్ ఇండియన్స్ తప్ప ఇక్కడ ఎవరు ఉండకూడదు, వాళ్ళందరినీ పంపించేయాలి అని చెప్పేసి ఒక ఇది పాస్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా చాలా భయపడ్డారు అనమాట. అప్పుడు నాకు తెలిస్తే అదే టైంలో నేను వెళ్ళి ఆల్రెడీ ఐబీలో రిపోర్ట్ కూడా చేశాను. ఇలా అఫీషియల్స్ కి ఇలా ఇక్కడ పాకిస్తానీస్ ఉన్నారు అది ఇది అని చెప్పేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ కూడా వాళ్ళు అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు అనమాట. అయితే అది జరుగుతుండగా ఐ ఆల్సో ఫిగర్డ్ అవుట్ మా ఆయన నన్ను చీట్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఆ చీట్ చేయడం వల్ల ఇంకా వాడిని రెడ్ హ్యాండ్ గా పట్టుకొని పోలీస్ కి ఇచ్చేస్తే ఎవ్రీథింగ్ విల్ సార్ట్ అవుట్ అని చెప్పేసి వాడిని అక్కడే రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడానికి నేను విశాల్ ని కాంటాక్ట్ అయ్యాను. మళ్ళీ విశాల్ అక్కని కాంటాక్ట్ అయ్యి ఈ విషయం అంతా వీళ్ళకి చెప్పేసి ఇలా ఇలా జరిగింది, ఇలా వీళ్ళు పాకిస్తానీస్, డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉండింది, ఉన్న డాక్యుమెంట్స్ నేను ప్రొడ్యూస్ చేశాను. అవన్నీ చూసుకొని అక్క ఇంకా విశాల్ ఇద్దరు హెల్ప్ తోనే వాడిని అక్కడ పట్టామని. తను ఎవరండి? విశాల్ ఎవరు? విశాల్ అనే అతను ఏంటంటే కట్టర్ హిందూ, తను హిందూ వాహినిలో పనిచేస్తాడు. ఒక ఆర్ఎస్ఎస్ వింగ్ అది కూడా. సో హిందూ వాహినిలో వర్క్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా గోరక్ష చేసి హిందుత్వ మొత్తం ప్యూర్లీ హిందుత్వవాదులు మేము అందరం కలిసి వర్క్ చేస్తుంటాం చాలా విషయాలు. ఈ తమ్ముడు చాలా గట్టిగా ఫైట్ చేస్తాడు. జర్నలిజం, ఎంఏ జర్నలిజం కూడా చేశాడు. సో తనకి చాలా ఇంట్రెస్ట్ ఇట్లా ఎవరికైనా హెల్ప్ చేసేది. చాలా చాలా మందికి ఎంతో మందిని బయటకు తీసాం మేము చాలా విషయాల నుంచి. బయట ఉండడు, ఎప్పుడు బయట రాడు, తెర వెనక ఉంటాడు చాలా విషయాల్లో. సో ఈ ఇష్యూలో మేము బయటికి లాక్కొచ్చాం ఈసారి, రావాల్సిందే అని. సో అట్లా అనమాట. తన ఇన్ఫర్మేషన్ తోనే వచ్చింది. తనతో మాట్లాడితే తను ఇంకా చెప్తాడు. ఎలా అండి, మీకు ఎలా తెలిసింది విశాల్ గారు? తను ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు? మా ఫ్రెండ్ ఉన్నారండి, యశ్వంత్ అని, అల్వాల్ ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్ ఇంకా అక్క వాళ్ళ బ్రదర్, ఇద్దరు ఫ్రెండ్స్, నేను కూడా మ్యూచువలే. సో యశ్వంత్ త్రూ నాకు అక్క వాళ్ళ బ్రదర్ కాంటాక్ట్ అయ్యండే. సో అట్లా మేము కలిసి మొత్తం ఏమేమైతే ఎవిడెన్స్లు ఉన్నాయో అవన్నీ తీసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ మీదనే, లీగల్ డాక్యుమెంట్స్ మీదనే మేము కొట్లాడామండి. ఆ డాక్యుమెంట్స్ బేస్ మీదనే మేము ప్రతి దగ్గర గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా, ఏదో మళ్ళీ నార్మల్ కూడా కాదు, అన్ని గవర్నమెంట్ డాక్యుమెంట్స్, ఎల్టీవీ కానివ్వండి, మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్స్ గురించి మనం ఎక్కడెక్కడైతే ఏవేవైతే ఫేక్ సర్టిఫికేట్స్ వారు పెట్టారు ఆ డిపార్ట్మెంట్స్ ని మనం కాంటాక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫై చేసి ఈ డాక్యుమెంట్ కరెక్టా కాదా అని వాళ్ళ త్రూ కూడా మనం వెరిఫై చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ కూడా అని మనకు అన్ని తెలుసుకొని మేము ఇంకా లీగల్ గా ప్రొసీడ్ అయినామండి. ఈయన పక్క ఒక పాకిస్తానీ ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ చేస్తున్నాడని. సో ఇది ఒకటే కాదండి, చాలా కోణాలు ఉన్నాయి. వాళ్ళ బ్రదర్ ఒక పాకిస్తానీ ఆర్మీ సంబంధించిన కాంటాక్ట్లు ఉన్నాడు. ఒక ట్యాగ్ చేసి వాళ్ళ పాకిస్తానీ ఆర్మీ అయినాకు ఏదో ట్యాగ్ చేసి ఏదో ఫోటో పెట్టడం. సో మేమేమనుకుంటామంటే ఇది ఓన్లీ ఒక లవ్ జిహాద్ సంబంధించింది కాకుండా దేశంలో ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్ అనే మేము ఎక్కువ భావిస్తున్నాం. ఎందుకంటే లవ్ జిహాద్ మీద చాలా మంది విక్టిమ్స్ ఆల్రెడీ ఉన్నారు. కానీ ఇది కులాలకు, మతాలకు అన్నిటికీ అతీతంగా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కూడా ఇది చాలా పెద్ద కన్సర్న్ అండి ఈ ఇష్యూలో అయితే. సో మేము ఇంకా ఎక్కువ దీని మీద డీప్లీ అంటే మా లెవెల్లో మేము ఎట్లయితే ఇన్వెస్టిగేట్ చేయాలో అట్లా చేసామండి. సో దాంట్లో అన్నిటి దగ్గర మనకు వీళ్ళు ఫ్రాడ్ అనేది తెలిసింది.
ఈయన ఎడ్యుకేషన్ కూడా ఎంత పెద్ద ఏం కాలేదు, 10th అన్ని బయట చెప్పుకుంటున్నాడు. మీకు ఎప్పుడు డౌట్ రాలేదా అండి అతను ఏం చదువుకున్నాడు ఏంటి అని కానీ, లేకపోతే పాకిస్తాన్ లో వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కానీ మీ ఇంట్లో ఎప్పుడు డౌట్ రాలేదా మీ హస్బెండ్? అంటే మేము నైట్ షిఫ్ట్ చేస్తామండి. నేను మొత్తానికి నైట్ షిఫ్టే చేస్తాను. యూజువలీ ఎక్కువగా ఇంట్లో ఉండేదాన్ని కూడా కాదు. నైట్ చేసేసి పొద్దున పిల్లల్ని స్కూల్ కాలేజ్ కి పంపించేసి మళ్ళీ నా డే రొటీన్ మొత్తం ఇలా స్లీప్, దాని తర్వాత లేసామా మళ్ళీ వంట చేసుకున్నామా ఆఫీస్కి వెళ్ళిపోయాం. ఎక్కువగా నేను టైం కూడా అంత స్పెండ్ చేసి అంత క్వాలిటీ టైం నేను అక్కడ ఇంట్లో అంతగా స్పెండ్ చేయలేదు. సో తను ఫోన్ లో ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే లైఫ్ గోస్ ఆన్ కదండి, యూఆర్ ఆల్వేస్ బిజీ. అండ్ దెన్ వీకెండ్స్ లో వీళ్ళ ఫ్యామిలీస్ కలుస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఒక వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్స్ అందరు కలిసారంటే ఇంకా వాళ్ళే మాట్లాడుకుంటారు, మనల్ని ఇన్వాల్వ్ కూడా ఉండదు. అంటే మనం వెళ్తే టాపిక్ ఇద్దరు చేంజ్ అయినట్టు మనకు తెలిసిపోతుంది. సో నాకు ముందు నుంచి నేను హిందూ నుంచి వాళ్ళ కమ్యూనిటీకి వచ్చానని చెప్పేసి కూడా వాళ్ళు ముందు నుంచి నన్ను అలాగే హరాస్ చేశారు. వాళ్ళు ఎప్పుడు ఒక యాక్సెప్టెన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఈ నువ్వు వేసుకున్న కలర్, నీ బట్ట కలర్ గురించి కూడా వాళ్ళు కమెంట్ చేసేసి ఇలా వేసుకుంటారా, ఆ కలర్ వేసుకుంటారా అని కూడా నన్ను కమెంట్ చేశారు. చాలా హరాస్ చేశారు వాళ్ళు. ఇంకా నాకు వాళ్ళతో ఇంకా కూర్చోడం కూడా ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతుంటే నేనే లేచి వెళ్ళిపోయేదాన్ని. సో ఐ నెవర్ గాట్ టు నో ఇలాంటి మాటలు ఏమైనా ఉన్నా కూడా నాకు తెలియదండి. తెలుగునే మాట్లాడతాడా అండి అతను? వాళ్ళే లేదండి, ఓన్లీ హిందీ. అవునండి. వాళ్ళండి ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా వాళ్ళు హిందీయేనా? వాళ్ళందరూ హిందీ మాట్లాడతారు. వాళ్ళ అమ్మకి అన్ని లాంగ్వేజెస్ వచ్చండి, తెలుగు కూడా వచ్చు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ ఇంతకు ముందు ఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసింది వాళ్ళ అమ్మ కూడా. అవునండి. అతను మీరు వెళ్ళేసరికి కూడా వేరే స్త్రీతోటి ఉన్నాడు, వేరే మహిళతో ఉన్నాడు అని చెప్పేసి కళ్యాణి గారు చెప్పారు మొన్న. అవునండి. ఆమెతోటి ఎప్పటి నుంచి రిలేషన్ ఉందని మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇది 1 year అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు తెలిసిన తర్వాత నేను ఆల్రెడీ ఫస్ట్ నాకు డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డివోర్స్, మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్. అంటే మన సమాజమే మనల్ని ఒప్పుకోదు కదండి. అమ్మాయికి ఒకసారి డివోర్స్ అయ్యి మళ్ళీ ఇంకోసారి అంటే ఆ అమ్మాయి తప్పు ఉండొచ్చు, అందుకే ఆమెకే డివోర్స్ అవుతుంది అన్నట్టుగా మన మీదనే చేయలేపి చెప్తారు. నోబడీ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ సపోర్ట్ యూ కదండి. సో ఆ సిచ్యువేషన్ లో ఉంటూ నేను ఇంకా సరే కాంప్రమైజ్ అయ్యి మాట్లాడదామని నేను అప్పుడే తెలుసుకునేటప్పుడు కాంప్రమైజ్ అయ్యి మాట్లాడాను. రీకన్సైల్ కూడా చేశాను. ఒక 2-3 weeks బాగానే ఉన్నాడు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. సరే అని చెప్పేసి కొంచెం ఇంకా వాడి గురించి నేను ప్రూఫ్స్ లేకుండా ఏం మాట్లాడలేను వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి ఇంకా ప్రూఫ్స్ అవన్నీ వాడి ఫోన్ నుంచి కలెక్ట్ చేసుకున్నాను. ఈ ఏప్రిల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి ఇంకా మాట్లాడిచ్చాను కూడా. అప్పుడు కూడా ఆ మాట్లాడిచ్చినా కూడా వాడు 2 weeks ఏదో మళ్ళీ అదే ఆ 2 weeks స్టోరీ రిపీట్ చేశాడు. 2 weeks ఏదో బాగున్నాడు. వాళ్ళ అమ్మ నాతో చెప్తుంది, వాడు నా మీద ఒట్టేశాడు, నేను చచ్చిపోయేంత ఒట్టేశాడు, వాడు మళ్ళీ అలాంటివి చెయ్యడు అది ఇది అని. అయినా కూడా ఇంకా వాడు వెళ్ళి ఇంకా దాని ఇంట్లోనే ఉన్నాడండి. నేను మొన్న మా అత్తకి బాగాలేదని నేను పూనా వెళ్ళాను ఒక 1 week కోసం. పిల్లలు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఫాదర్ ఉంటే ఫాదర్ దగ్గర వదిలేసి వెళ్ళొచ్చు కదండి పిల్లలు. అలా వదిలేసి వెళ్తే కూడా వాడేం చేశాడు, థర్స్డే ఫ్రైడే నాకు ఏదో ఆఫీస్ మీటింగ్స్ ఉన్నాయని July 4th July 5th నాకు మీటింగ్స్ ఉన్నాయి, 3rd 4th మీటింగ్స్ ఉన్నాయి. మాకు అక్కడే స్టే అరేంజ్ చేశాడు. ఇప్పుడు కరెంట్ కంపెనీ వాడిది ఇన్సైట్ సాఫ్ట్వేర్ అనమాట. ఇన్సైట్ సాఫ్ట్వేర్ లోనే మాకు మీటింగ్స్ అరేంజ్ చేశారు, అక్కడే స్టే కూడా అరేంజ్ చేశారు అని చెప్పేసి అక్కడే ఉంటున్నాం అని చెప్పేసి చెప్పాడు. కాకపోతే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండగా నేను ప్రూఫ్స్ అప్పుడు కూడా కలెక్ట్ చేసుకున్నాను. సరే వచ్చాక చూద్దాము ఎలా ప్రొసీడ్ అవుదాం అని చెప్పేసి అప్పుడే అన్నతో విశాల్తో ఇంకా అక్కతో కూడా కాంటాక్ట్ అయ్యి తర్వాత ఇది ఎలా చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఒక్క బాబా అండి మీకు? ఇద్దరా? ఒక బాబు అండి. మిమ్మల్ని హెరాస్ చేసి కనీసం బాబునన్నా మంచి చూసేవాడా అండి? అంటే రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చెప్తానండి నేను మీకు. వాడి కింద పడి ఈ వాడికి బోన్ బ్రేక్ అయిందనమాట. అయితే ఆ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు అవును వాడికి సిమెంట్ మొత్తం పట్టి వేసి వాడికి అదేదో నీళ్లు పెట్టి అది చేశారనమాట. ఇప్పుడు వాడికి అలవాటు ఏంటంటే ట్యాబ్ లో కూర్చొని పిల్లలకి అందరికి అలవాటే కదండి, ఫోన్ ట్యాబ్ అది అలవాటు అయిపోయింది. వాడు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా మూవ్ చేయొద్దు అన్నారు. అందుకని చెప్పేసి వాడికి నేను ట్యాబ్ ఇవ్వద్దు అనుకున్నాను. నేను వాడితో మాట్లాడుతున్నాను, తను కూడా చెప్తున్నాడు, అబ్బాయి నిన్నే డిశ్చార్జ్ చేసి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాము, ఇవాళ కూర్చొని కొట్టాడండి వాడిని. ఆ చెయ్యి మూవే అవ్వకూడదు అన్నప్పుడు వాడిని కూడా అలా ఎలా కొట్టాడంటే మనము ఇంకా
నేను చూస్తూ నేనేం చేయలేకపోయాను. అంటే రీజన్ ఏంటి కొట్టడానికి? ట్యాబ్ చూస్తున్నాడనా? వాడు ట్యాబ్ అడిగాడని చెప్పి. అడిగాడని. ఓకే. నస చేస్తున్నాడు అడిగాడని చెప్పేసి వాడిని కొట్టడం అలా. ఇప్పుడు వాడు కొట్టాడంటే ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు కొడుతుంటాడు. ఇలా కాదండి, వాడిని ఇలా తంతే వాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పడతాడు మామూలు. అమ్మో. మరి మీరు ఎప్పుడు పిల్లని కొడుతుంటే మీరు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదా? నేను అబ్జెక్ట్ చేస్తే నన్ను కూడా వేస్తాడు కదండి. నన్ను కూడా కొట్టేవాడే కాబట్టి వాళ్ళ ముందు కూడా కొట్టడానికి వెనకాల ముందు అవ్వడు వాడు. మరి మీరు ఇంతకాలం ఎందుకు భరించారండి? మీరు మిమ్మల్ని అదే చెప్తున్నాను కదండి, మన సమాజం ఒప్పుకుంటుందా? మన సమాజం ఒప్పుకుంటుందా? నాకు ఒకసారి డివోర్స్ అయ్యి ఇంకోసారి నేను డివోర్స్ తీసుకొని వస్తే సమాజం ఒప్పుకుంటుందా? వాడిని కొడుతున్నాడు అంటే నీదే ఏదో తప్పు ఉంటుంది అంటారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడైనా అదే కదా జరిగింది. ఇప్పుడు నేను బయటికి రావాలి, ఎందుకంటే వీళ్ళు పాకిస్తానీస్ అవి ఇవి అని తెలిసిన తర్వాత నాకు ఇంకా థ్రెట్ అయిపోయిందండి. ఐ కుడెంట్ స్టే దేర్ అన్నమాట. కానీ మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఉన్నటువంటి మతాన్ని ఎలా వదులుకున్నారండి? ఇప్పుడు ఒక లైఫ్ ఎవరైనా ఇస్తున్నాను అని చెప్తే, మీ కిడ్స్ ఫ్యూచర్ అని, మీ లైఫ్ అని, ఓకే ఫైన్, ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది కాబట్టి పాప నాతోనే ఉండింది. ఇప్పుడు తనకి ఒక లైఫ్ ముందు. అవునండి, ఇప్పుడు తనకి ఒక లైఫ్ వస్తుందని, ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా అని, వీడు మాట్లాడడానికి బానే ఉన్నాడు అంటే మంచిగా మాట్లాడి ఒక ఫాదర్లీ ఫిగర్ గా ఉంటాడు కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. పాప మీతోనే ఉంటుందా? అవునండి, నాతోనే. పాపని ఏమన్నా ఎరాస్ చేసేవాడా అండి? పాపని కూడా ఇప్పుడు పెళ్ళప్పుడే ఇంకా షీ హ్యాస్ టు మ్యాండేటరీ ఆమె ముస్లిం అయిపోవాలని మ్యాండేటరీగా చేసేసి, ఆ అమ్మాయి, నేను యాక్చువల్లీ ఆ అమ్మాయిని మంచి స్కూల్లో వేసాను, షేర్డ్ పబ్లిక్ స్కూల్ అని వేసాను. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సెంటాన్స్ లో వేస్తా అంటే కూడా అక్కడ వేయనివ్వకుండా ఏదో ఒక ఇంకో చిన్న స్కూల్లో వేసేసి అమ్మాయిని ఎలాగైనా ఉండని అన్నట్టుగా. అంటే వాడికి ఏంటి అంటే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప ఇంకేం లేకుండా. ఎంత ఇచ్చుంటారండి మీరు? నేను లోన్స్ తీసి ఆల్మోస్ట్ వాడికి 20 lakhs వరకు ఇచ్చాను. మళ్ళీ దానికి ఆ లోన్స్ కి ఇంకా నేను రీపేమెంట్స్ కూడా చేస్తున్నాను. వాడికి నేను ఇంకా కార్ తీసుకోవడానికి కూడా ఆల్మోస్ట్ 1.5 lakh ఇచ్చాను. బైక్ నేనే కొనిచ్చాను, ఆల్మోస్ట్ 3 lakhs బైక్ అండి అది. ఓకే. మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారండి? కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నానండి. నేను జాబ్ చేస్తుండగానే ఇవన్నీ తెలుసుకొని చేశాను. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి షిఫ్ట్ అయ్యారా? అవునండి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక ఫ్రాడ్ లాగానే అనిపించింది నాకు. ఇది ఒక ట్రాపే కాబట్టి ఆ రిలీజన్ లో ఇంకా నాకు అంత విశ్వాసం పోయిందండి. నేను చేసింది ఒక పెద్ద తప్పు అనిపించుకుంది. ఎందుకంటే ఉన్న మతాన్ని వదిలేసి ఇలా వెళ్ళి ఇంత దూరం నేను తీసుకుని రావడం కన్నా నేను ఉన్న దాంట్లోనే ఉండిపోయి ఉన్నా బాగుండేది. అది ఒక తప్పు అని రియలైజ్ అయిపోయాను. మదర్ కి ఇంకా పాకిస్తానీ పౌరసత్వమే ఉందంటున్నారండి, నిజమేనా? మదర్ కి వాళ్ళ బ్రదర్ కి ఇంకా పాకిస్తానీ సిటిజనే ఉందండి. వాళ్ళ సిటిజన్షిప్ ఉంది ఇంకా ఇప్పటికి? అవునండి, అవునండి. ఇంకా వాళ్ళు లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయండి. బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, లోన్స్ తీసుకున్నాడు. వాళ్ళైతే కార్ కూడా తీసుకున్నాడు వారి పేరు మీద. అంటే ఎల్టీవీలో ఉండగా ఇవన్నీ చేయకూడదు డాక్యుమెంట్స్ ప్రకారం. కాకపోతే ఇప్పుడు ఆధార్ కార్డ్ ఇస్తారు, ఫారెన్ సిటిజన్స్ కి కూడా ఆధార్ కార్డ్ ఇస్తారు. కాకపోతే పాకిస్తానీ ముస్లిమ్స్ కి ఎలా ఉంటుందో అది ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు. ఫారెన్ సిటిజన్స్ కి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇచ్చినా దానికి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఓన్లీ ఫర్ అడ్రస్ ప్రూఫ్ వాడుకోవాలి, లేదా ఒక బ్యాంక్ అకౌంట్ కోసం వాడుకోవచ్చు. అంతేకాని ఏ పర్సనల్ విషయానికి వాడుకోలేరు, లోన్స్ కి వాడుకోలేరు. ఇలాంటివి గవర్నమెంట్ అఫీషియల్స్ తో కూడా వాడుకోవద్దు. కాకపోతే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా ఓటర్ ఐడితో పాటు ఓట్లు వేస్తున్నారంటే ఇంకా ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్ యాక్చువల్గా వెళ్ళిపోవాలి కదా, ఇక్కడ సిటిజన్స్ కారు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా వెళ్ళకుండా ఇక్కడనే ఉన్నారా అండి? అవునండి, ఎందుకంటే వాళ్ళకి కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చేసి ఎల్టీవీ ఇంకా మీరు రీఅప్లై చేయండి అది ఇది అని వాళ్ళకి కాల్ కూడా వచ్చిందండి. అదే మొన్న పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మనం. అవునండి, పెహల్గామ్ తర్వాత వాళ్ళకైతే కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి. వచ్చిందా వెళ్ళిపోమని? వెళ్ళిపోమని రాలేదు, ఎల్టీవీ అప్లై చేసుకోండి అని మళ్ళీ వచ్చింది. వెళ్ళిపోమని చెప్పలేదు ఎవరు. అదే నాకు ఇంకా అర్థం కాలేదు ఎందుకు చెప్పలేదు అని. మరి ఎందుకు కాల్ చేశారు? ఎల్టీవీ రీఅప్లై చేయండి అని, లాంగ్ టర్మ్ వీసాని మళ్ళీ అప్లై చేయండి అని చెప్పి వీసా ఎక్స్టెన్షన్ కి అప్లై చేసుకోమని. అవును అవును. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏంటండి, ఏ స్టేజ్ లో ఉంది కేసు? నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఒకసారి చెప్పండి. కేసు ఇప్పుడు మేము ఇది వదలమండి, ఖచ్చితంగా మేము లీగల్ గా కూడా వెళ్తాము. ఎన్ని రకాలుగా మనం అంటే మనం నేషనల్ సెక్యూరిటీ సంబంధించింది కాబట్టి మేము అన్నింటికి అప్రోచ్ అవుతాం. నేషనల్ వింగ్స్ అన్నిటికీ అప్రోచ్ అవుతాము. అన్ని మేము సబ్మిట్ చేస్తున్నాం. మా దగ్గర ఉన్న ఆధారాలు చాలా చాలా సంపాదిస్తూ ఉన్నాం. సంపాదించినవి
మేము ఏ విధంగా సోర్స్ ఉందో సంపాదించడానికి అవి కూడా మేము సలహాలు సూచనలు మేము తీసుకుంటున్నాం. మేము కూడా చేయగలిగిన హెల్ప్ పోలీస్ వారికి చేస్తాం. అన్ని రకాలుగా చేసి వాళ్ళకి ఇక్కడ నుంచి మళ్ళీ డిమోషన్ అంటే వాళ్ళు పంపించాలంటే ఇక్కడ నుంచి మన పాకిస్తాన్ నుంచి డిపోర్ట్ చేసేయాలి. అంటే వాళ్ళు ఇక్కడ ఉండొద్దు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైతే లాంగ్ టర్మ్ వీసా ఉందో వాళ్ళు ఇక్కడ సిటిజన్షిప్ తీసుకున్నప్పటికీ కూడా ఈ ఫహద్ గాని ఇంకెవరు వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు తీసుకున్నప్పటికి కూడా అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు. కాబట్టి అది పరిశీలన చేసి దాన్ని మేము లీగల్ గా ఫైట్ చేసి అది ఖచ్చితంగా వాళ్ళని అది క్యాన్సిల్ చేసి మరీ పంపించాలనేది మా ప్రయత్నం. వాడికి ఉగ్ర కోణం ఉందా ఇంకేమైనా కోణం ఉందా అది కూడా పరిశీలన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఉగ్ర కోణం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా పాకిస్తానీస్ ఇక్కడ ఉండడానికి పనికిరారు. ఎందుకంటే పాముకు పాలు పోసి పెంచినట్టే అవుతుంది. మేము యాక్సెప్ట్ చేయం. ఇండియన్స్ కి ఇండియాలోనే ఉండాల్సిన వాళ్ళు ఇండియాకి న్యాయబద్ధంగా దానికి ఒబే చేస్తూ ఉండాలి. వీడు ప్రతిసారి మన దేవతలు దూషించడం, మన గుడ్లేమో మీరు కాలువల మీద గుడులు కడతారు, అది వినాయకుడు గుడి అట్లా ఇట్లా మా మసీద్ క్లీన్ ఉంటది ఇట్లా మాట్లాడిన వాడు ఇక్కడ ఉండడానికి పనికిరాడు. ఇక్కడ మనకి ఏ విధమైన జాతీయ జెండాని కానీ దేనికి కూడా గౌరవించిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి పనికిరారు. మాకు ఒకటే కావాల్సింది ఏంటంటే వాళ్ళని పంపించాల్సిందే. దానికోసం ఎంతవరకు వెళ్ళాలన్నా వెళ్తాం, లీగల్ గా వెళ్తాం, పోలీసుల పరంగా వెళ్తాం, అన్ని రకాలుగా మేము తీసుకుంటాం. ఎట్టి పరిస్థితిలోనూ మేము ఈ పోరాటానికి ఆపం. కీర్తికి న్యాయం జరగాలి. కీర్తి లాగా ఇంకెంతమంది మగ్గుతున్నారు అందరూ బయటికి రావాలి. ఇక్కడ అక్రమ వలసదారులు అందరూ బయటకు వెళ్ళాలి, బంగ్లాదేశీలు గాని పాకిస్తానీలు గాని. కీర్తి గారు ఒక్కటి చెప్పండి, మీకు ఏమైనా థ్రెట్ ఉందా? ఎందుకంటే అతను పాకిస్తానీ కాబట్టి అక్కడి నుంచి వేరే ఎవరన్నా తీసుకొచ్చి మిమ్మల్ని ఏమన్నా చేస్తారు అని ఏమన్నా థ్రెట్ ఏమన్నా ఉందా మీకు? అలాంటి భయం ఏమన్నా ఉందా? ఉందండి, నాకు చాలా భయంగానే ఉంది. ఎందుకంటే ఇది నేను మొత్తం మీడియాలో చెప్తున్నాను, వాళ్ళ గురించి నేను కంప్లైంట్ చేస్తున్నాను కాబట్టి నాకు థ్రెట్ ఉంది. అదే కాకుండా వీడు నన్ను థ్రెట్ చేశాడు కాబట్టి కూడా నేను బయటకు వచ్చాను. ఎందుకంటే నేను చంపైనా నేను విడిపోతాను, నేను కొట్టైనా నేను డివోర్స్ తీసుకుంటాను, ఇలాంటి థ్రెట్స్ ఇచ్చాడు కాబట్టి నేను బయటికి కూడా రావాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు థ్రెట్ డెఫినెట్లీ ఉంది, నాకు నా పిల్లలకి. సో నా రిక్వెస్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ త్రూ ద మీడియా ఇస్ please help me with protection so that I can live my life as an Indian with my kids and have a better future ikkada andi. Right అండి, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, మీకు ప్రాబ్లం రాకుండా సాల్వ్ అయిపోవాలి త్వరగా అని చెప్పి మేము కూడా ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.